పనిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రభావం ఎట్లా ఉంది, కాళేశ్వరంతో ఎట్లా పంటలు పండినాయి అనేది తెలంగాణ ప్రజలు చూసిన, తెలంగాణ రైతాంగం దాని ఎన్ని రోజులు ఎత్తికొట్టుకుంటామండి. అదంతా మీరు ఎన్ని చెప్పినా మన తెలంగాణలో ఉన్న ద్రోహులు తెలంగాణకు ఇందులోనే ఉంటూ ఇక్కడ ప్రయోజనాలు దెబ్బతీస్తూ పక్క రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేసే వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నంత కాలం, ఆ ఉన్న వాళ్ళని సమాజం గుర్తించనంత కాలం, రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళ అవకాశాల కోసం మాత్రమే రాజకీయాలను తిప్పి తిప్పి విశ్లేషించి మాట్లాడే వాళ్ళు ఉన్నంత కాలం తెలంగాణ ప్రధానికం 70 ఏళ్ళకి ఇదే మోసానికి గురైంది, మళ్ళా కూడా గదే మోసానికి గురైతుంది. ఇది నేను ఏమంటున్నా, నేను దీనిలో రాజకీయ నాయకులను తప్పుపడతలేను. రాజకీయ నాయకులను ఎంచుకునేటప్పుడు ఆ రాజకీయ పార్టీల చరిత్ర ఏంది, ఆ రాజకీయ పార్టీల నేపథ్యం ఏంది, ఆయా రాజకీయ పార్టీల్లో ఉంటున్నటువంటి రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలు ఏంది, ఇవేమి పరిశీలించకుండానే గత చరిత్రలను అన్నిటినీ ఒక్కసారి కూడా నెమరు వేసుకోకుండానే వాళ్ళందరికీ రాజకీయ అధికారాలను కట్టబెట్టి మేము దోపిడీకి గురవుతున్నాం అయ్యో మొర్రో అని మొత్తుకుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే, నీళ్లు రాలేదని కరెంటు లేదని మొత్తుకుంటే ఎవరు కాపాడతారండి? ఖచ్చితంగా ఈ నష్టం అంతా సమాజం భరించాల్సి వస్తుంది. అట్లనే భరించిండ్రు. పోతిరెడ్డి పాడుకు మంగళారతులు కడుతున్నప్పుడు ఏ పార్టీ పోతిరెడ్డి పాడు పెట్టింది అక్రమంగా? ఎవరు మంగళారతులు వాడారు? ఆంధ్ర వాళ్ళు మంగళారతులు పట్టినారు, మనం కాదు మంగళారతులు పట్టింది. ఇవాళ బనక చెగర్లకు కూడా మంగళారతులు పడుతున్నారు. మీరు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. వాళ్ళకు కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు. రాజకీయ ప్రయోజనాలు ఎట్లా నెరవేరుతాయి? డబ్బుతోటి, మీడియాతోటి, కేంద్రంలో బలంతో నెరవేరుతాయి. అది ఎవరి ద్వారా వస్తుంది? ఆంధ్ర పెత్తందారి పెట్టుబడిదారుల చేతిలో ఇవాళ దేశంలో అవన్నీ కూడా చేజిక్కించి ఉన్నాయి. కాబట్టి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఇవాళ తెలంగాణలో అనేక మంది రాజకీయాలు పార్టీలకు అతీతంగా సాగిలబడుతున్నారు. ఇది చాలా మనమందరం చాలా దుఃఖంతో, అవమానంతో చెప్పుకోవాల్సినటువంటి పని. ఎందుకు అంటే చంద్రబాబు ఇవాళ చక్రం దిప్పుతున్నాడు కేంద్రంలో, కాబట్టి ఆయన కాళ్ళ ముందట సాగిలబడి ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవం నుంచి పుట్టిన రాజకీయ నాయకత్వాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న దుర్మార్గం జరుగుతుంది. ఇది అంతా చూస్తూ ఉద్యమాలు చేసిన వాళ్ళుగా, కష్టపడ్డ వాళ్ళుగా, అనేక రకాల త్యాగాలు చేసిన వాళ్ళుగా బాధ అనిపిస్తుంది మాకు. ఆ బాధ నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇంత పచ్చిగా పట్టపగలు ఆఫీసులలో కూర్చొని అబద్ధాలను, అసత్యాలను తిప్పి తిప్పి పక్క రాష్ట్రానికి ప్రయోజనాలు చేసేటువంటి కుట్ర జరుగుతుంది. కళ్ళు మూసుకొని అర్థం కానట్టు దొంగ నాటకాలు ఆడుతుంటే ఎంత ఎంత బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు జరగబోయే తప్పుడు నిర్ణయాలు తెలంగాణకు ఎంతటి నష్టాన్ని కలిగించబోతున్నాయి విజయానంద్ గారు? శాశ్వత నష్టం అండి, శాశ్వత నష్టం. సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ. అత్యంత భారతదేశంలోనే ఒక బంగారు గడ్డ తెలంగాణ. మనం ఇంతకాలం ఏం చెప్పినాం? తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక వేయబడ్డ ప్రాంతం అన్నాము. ఇప్పుడున్న పరిపాలిస్తున్న నాయకులు కూడా అట్లా అన్నారు ఒకప్పుడు. మరి వెనుక పడేయబడ్డ ప్రాంతం అన్నప్పుడు మనము సంపదతో కూడుకున్న వాళ్ళం, వనరులతో కూడుకున్న వాళ్ళమే కదా. ఆ వనరులు దోపిడీ చేస్తున్నప్పుడు చేతులు కట్టుకొని వాళ్ళకు మంగళారతులు పడితే రాజకీయాలు ఎప్పటికి చేస్తారా? చచ్చిపోరా? ఎన్నడో ఒకనాడు 90 ఏళ్ళు 100 ఏళ్ళకు చావరా? ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు, లబ్ధులు, వీటి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేయాలనా? చరిత్రలో నిలిచిపోవద్దా? వేలాది మంది అండి, 1200 1300 కాదు, వాళ్ళ నక్సలైట్ల పేరు మీద తెలంగాణలో చంపివేయబడ్డ వాళ్ళందరూ కూడా తెలంగాణ వెనుకబడేయబడ్డందుకే లక్షలాది మంది వాళ్ళ బలిదానాలు, ప్రాణాలు పోయినాయి. కారణం ఏంటంటే ఈ శల్య సారథ్యం వహించే ఒక దుర్మార్గకరమైన బానిస మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులు తెలంగాణలో ఆయా పార్టీల పేరు మీద పబ్బం గడుపుకుంటున్నందుకు. అది అర్థం చేసుకోకుండా మనం లెక్కలు, టీఎంసీలు, ఈ ముచ్చట్లు ఎన్ని మాట్లాడినా వేస్ట్. ఫస్ట్ బేసిక్ గా ఫిలాసఫీ ఆఫ్ తెలంగాణ రాబరీ అనేది తెలవాలి. తెలంగాణ దోపిడికి అసలు మూల కారణమైనటువంటి ఫిలాసఫీ ఏంటిదో సమాజం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నంత వరకు మనను దోచేవానికే రాజకీయ నాయకాన్ని అప్పచెప్పి బట్టలు చెప్పుకుంటాం. మనం ఎంత బట్టలు చెప్పుకున్నా వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ దోపిడీ చేసుకుంటూ పోతారు. పోతిరెడ్డి పాడు కట్టినరండి అన్నాడు అక్రమం, మనం లొల్లి పెట్టినాం. ఇప్పుడు కొనసాగుతలేదా? రేపు బనకచెర్ల కూడా కొనసాగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మన హక్కులో
ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలు నీళ్లు తీసుకుపోవడానికి మేము వ్యతిరేకం కాదని ఉత్తమ ముచ్చట్లు చెప్తున్నారు కదా, ఎస్ మిగులుతే తీసుకపోతే ఏంది అంటున్నారు కదా. మిగులుతే తీసుకపోతే ఏంది అనేవాళ్ళు అంత త్యాగదానులు, అంత ఆ ప్రాంత ప్రజల సంక్షేమ, తెలంగాణ ప్రాంత ప్రజల గురించి అట్లా ఎందుకు ఆలోచిస్తలేరండి మీరు? మా మిగులు జలాల వాటా సంగతి ఏంది, మా నికర జలాల వాటా సంగతి ఏంది? ఇది స్థిరీకరణ జరిగే వరకు నీళ్ళ గురించి ఎవరు దేశంలో మాట్లాడొద్దని గట్టిగా ఎందుకు అడగరు? వాళ్ళ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం, కానీ ఇక్కడ ప్రయోజనాలు సెకండరీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గుర్తుపెట్టుకోండి. ఎస్ ఎస్ కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమైన రాజకీయాలను ప్రజలు నడుపుకోవాలి. ఎస్ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాలు, వాళ్లకు అధికారం ఇచ్చి హోదా ఇచ్చే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ప్రజలు మాత్రము తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులను ఏరుకొని తెచ్చుకొని నెత్తిన పెట్టుకోవాలి. లేకపోతే రైట్ మన తాళం చేతులు బీరువాయి అవతల వానికి ఇచ్చినట్టు అవుతుంది. రైట్ అల్టిమేట్ గా